దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుండి చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దేవరాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. ఇక్కడ మనకి బైబిల్ స్పష్టంగా తెలియపరుస్తుంది. మనం అపహాసకులు ఉండే చోట ఉండవద్దు అంటుంది, దుష్టుల దగ్గర నిలబడద్దు అంటుంది, పాపల మార్గంలో నిలబడద్దు అంటుంది. అంటే మనల్ని పూర్తిగా చెడుని విసర్జించుకొని చెడుకు దూరంగా ఉండమంటుంది. అలా ఉంటే మనల్ని దేవుడు ప్రేమిస్తాడు, మనల్ని బట్టి దేవుడు సంతోషిస్తాడు. మనం ఎక్కడ ఉండాలంటే ఆయన ధర్మశాస్త్రం మందు ఆనందించు మనం దాన్ని ధ్యానిస్తూ ఉన్నట్లయితే మనకు ఒక బిరుదు వస్తుందంట, ధన్యుడు అనే బిరుదు వస్తుంది. మనం ఎప్పుడైనా సరే ఒక వ్యక్తితో మనం మాట్లాడుతున్నప్పుడు చెడ్డ వ్యక్తి అయితే పేరెంట్స్ చెప్తుంటారు, అమ్మ మాట్లాడుకుంటాము ఆ వ్యక్తి సాహసం చేయమాకని. ఎందుకంటే ఆ వ్యక్తి గుణాలు, ఆ వ్యక్తి అలవాట్లు నీకు అంటుకుంటాయి, నువ్వు కూడా అతను మారిపోతావు అని భయంతో చెప్తుంటారు. దేవుడు కూడా ఇదే మాటలు చెప్తున్నాడు, మీరు అపహసించే వారితో జతకూడొద్దు, పాపుల మార్గంలో నిలవద్దు, దుష్టుల ఆలోచనలు మీలోకి రానివద్దు. ఇవి కొనేస్తే మీరు చెడిపోతారు, మీరు పరలోక రాజ్యానికి అర్హులుగా ఉండరు. మీరు పరలోకం రావాలని ఆశతో దేవుడు ఒక మార్గాన్ని మనకు విడిచిపెట్టారు. మనం ఏం చేయాలంటే ఆయన ధర్మశాస్త్రం అందు ఏం చేయాలి? ఆనందించాలి. దీవారాత్రులు పగలు రాత్రి దాన్ని ధ్యానిస్తూ ఉండాలి. మనం దీవారాత్రులను దాన్ని ధ్యానిస్తూ ఉన్నవాడు ఎవరంట? ధన్యుడు.